నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ రఘుప్రియ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే నాన్న. బాగున్నారా? సూపర్ అమ్మ, అసలు వసంత పంచమి ఎప్పుడు వచ్చిందంటారు? అసలు అది ఎవరెవరు జరుపుకోవాలంటారు? తప్పకుండా. వసంత పంచమి అంటే కనుక ఇది సరస్వతి అమ్మవారిని పూజ చేసే రోజు ఈ రోజు. ఆ తల్లి మాఘమాసంలో శుద్ధ పంచమి రోజు జన్మించిందనమాట. దీన్ని మనము శ్రీ పంచమి అని, మదన పంచమి అని కూడా పిలుస్తుంటారు. ఎందుకు శ్రీ పంచమి అంటారు అంటే కనుక ఆ అమ్మవారి యొక్క జన్మ తిథి కాబట్టి దీన్ని శ్రీ పంచమి అంటారు. అయితే ఈ రోజు మనం విశేషంగా భారతదేశం అంతా ఈ పండగను, ఈ వసంత పంచమిని విశేషంగా జరుపుకుంటారు. చదువుకునే పిల్లలు, అంటే విద్వాంసులు, సంగీతంలో ఉన్నవాళ్ళు, నృత్యంలో ఉన్నవాళ్ళు, ఇలా సకల కళలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ శ్రీ పంచమిని జరుపుకుంటారు. అంటే ఈ రోజు అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని పూజ చేస్తారు. వాగ్దేవి నామంతో పూజ చేస్తారు. వాక్కుకి అధిపతి సరస్వతి అమ్మవారు కాబట్టి వాక్కుని ఇవ్వడంతో పాటు వాక్కుని శుద్ధి కూడా చేస్తుంది. వాక్కు అంటే మాట. మాటకి శుద్ధి ఏమిటి అనే సందేహం కూడా రావచ్చు. అంటే మనం మాట్లాడే మాటలో కూడా శుద్ధి అశుద్ధి అని రెండు ఉంటాయి. మంచి మాటలు శుద్ధివి, అది దాన్ని మన మాటలో ఉన్న పవర్ని పెంచుతాయి. చెడు మాటలు అశుద్ధి మాటలు అంటారన్నమాట. ఈ మాటల వల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి యొక్క పతనంతో పాటు ఆ వ్యక్తికి ఏవేవైతే రావాల్సినవి ఉంటాయో, జరగవలసిన మంచి కార్యక్రమాలు ఉంటాయో అది తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఈ వాక్కుకి అధిపతి ఎవరు? నాలిక కదా. మరి నాలిక అనేది కేంద్ర బిందువు కాబట్టి నాలికకి అధిపతి అమ్మవారు అన్నమాట. అయితే మనకి వాక్కు వచ్చేటప్పుడు ఈ నాభిలో నుంచి మనకి షట్చక్రాలు యాక్టివేట్ అవుతూ ఈ వాక్కు అనేది బయటకు వస్తుంది. సో వాక్కు మీద పట్టు కావాలన్నా, ఆ వాక్కు శుద్ధిగా ఉండాలన్నా, వాక్కుకి బలం కలగాలన్నా మనము ప్రతినిత్యము ఎలాగా అమ్మవారిని పూజ చేస్తుంటారు. కాకుండా స్పెషల్గా ఈ రోజు కనుక మనము అమ్మవారిని విధి విధానంతో కనుక పూజ చేసుకున్నట్టయితే మరింత పటుత్వం కలిగి ఉంటుంది ఆ మన వాక్కు. అయితే దీన్ని ఎవరెవరు పూజ చేస్తారు అంటే కనుక ఏ ఏ రంగాలలో మాట అవసరమవుతుందో వాళ్ళందరూ పూజ చేయాల్సిందే. ఏ రంగంలో మాట అవసరం ఉండదు? ప్రతి రంగంలోనూ మాట అనేది ప్రధానం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పూజ చేయాలి అన్న ఆంతర్యం అనమాట. అయితే దీన్ని మదన పంచమి అని ఎందుకు అన్నారు అంటే కనుక రతి మన్మధులు ఇద్దరూ కూడా ఈ సమయంలోనే ఆవిర్భావం అయ్యారు. అందుకని ఈ రోజుని మదన పంచమి అని కూడా అంటారు. అయితే ఈ మదన పంచమి రోజు అమ్మవారితోనే కాకుండా, అంటే సరస్వతి అమ్మవారి పూజే కాకుండా రతి మన్మధుల్ని కూడా ఎవరైతే పూజ చేస్తారో, తలుచుకుంటారో వారికి ప్రేమ అనురాగాలు కలగడంతో పాటు మరీ ముఖ్యంగా ఎవరు పూజ చేయాలంటే దంపతులు పూజ చేయాలి. సరస్వతి అమ్మవారిని అందరూ పూజించవచ్చు, కానీ రతి మన్మధుల్ని పూజ చేసేటప్పుడు దంపతులు పూజ చేయాలి. దంపతులు అంటే కొత్త దంపతులు ఎవరైనా పర్వాలేదు. ఇప్పుడు కొత్త దంపతులే కొట్టుకోవడం లేదు, ఆ షష్ఠి పూర్తయిన వాళ్ళు కూడా కొట్టుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి అన్యోన్యత కావాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దంపతులు ఇద్దరూ కూడా కలిసి ఈ రోజు రతి మన్మధుల్ని పూజ చేయాలి. అయితే ప్రేమికులు కూడా ఈ రతి మన్మధుల్ని పూజ చేయాలి. ఎందుకు అంటే వారి ప్రేమ గట్టిగా ఉండాలని, పెళ్లి దాకా దారి తీయాలని చెప్పి ఎవరైతే నిజంగా, అంటే ప్రేమ అంటే రకరకాలుగా ఉంటాయి, అలా కాకుండా నిజంగా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ఉండి పవిత్రమైన ప్రేమ కలిగి ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజు కనుక రతి మన్మధుల్ని పూజ చేసినట్టయితే వాళ్ళ ప్రేమ కలకాలం ఉండడంతో పాటు అది దాంపత్యానికి దారి తీసేటట్టు ఉంటుంది. అయితే ఇంకా ఎవరు పూజ చేయాలి అంటే కనుక దూరమైన భార్యాభర్తలు ఇద్దరు వేరే ఊర్లో ఉండడం కానీ, లేదా అంటే విడాకులు తీసుకుని వేరేగా ఉండి మళ్ళా ఇంకా వాళ్ళే నా భార్యగా కావాలి, వాళ్ళే నా భర్తగా కావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ రోజు రతి మన్మధుల యొక్క పూజ చేసుకుంటారు. అంటే అమ్మ, మీరు దంపతులు కలిసి పూజ చేయాలన్నారు కదా, మరి ఇలా విడిపోయిన వాళ్ళు కలిసి చేయలేరు? ఎగ్జాక్ట్లీ, గుడ్ క్వశ్చన్. అయితే ఏం చేయాలి అంటే కనుక భార్య పూజ చేసేటప్పుడు భర్తని సంకల్పం చెప్పుకొని పూజ చేయాలి. భర్తని మాత్రమే సంకల్పం చెప్పాలి, వేరేదేది సంకల్పం చెప్పకూడదు. అయితే భార్య అక్కడ భర్త దూరంగా ఉన్నప్పుడు ఆ భర్త మనసులో కూడా భార్య స్థానంలో, అంటే
మామూలుగా దూరమైనప్పటికీ ఎప్పుడైతే అతనికి ఇంకా భార్య మీద మమకారం ఉంటే కనుక తన భార్య పేరు చెప్పుకొని ఆ పూజ చేసినట్టయితే, రతి మన్మథుల పూజ చేసినట్టయితే కనుక వాళ్ళిద్దరూ తిరిగి కలుసుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి. ఎందుకంటే వాళ్ళలో ప్రేమ కలిగి మళ్ళీ నా భార్య నాకు కావాలి, నా భర్త నాకు దగ్గర అవ్వాలి అనేటట్టుగా ఈ రోజు వాళ్ళ ఆశీర్వాదం దొరుకుతుంది. అయితే మరీ ముఖ్యంగా ఇంకా ఎవరు పూజ చేయాలి అంటే కనుక అంటే పూర్వ సువాసినీలు ఉంటారు కదా, పూర్వ సువాసినీలు వితంతువులు అంటారు కదా, భర్త లేని వాళ్ళు కూడా ఈ రతి మన్మథుల్ని పూజ చేసుకోవచ్చు. ఎందుకు చేయాలి అంటే కనుక వచ్చే జన్మలో వైధవ్యం కలగకుండా ఉండడం కోసము ఈ పూజ చేస్తారు. అయితే ఇంకొకళ్ళు కూడా చేయొచ్చు. ఎవరు అంటే కనుక ఇప్పుడు మనకి 2వ పెళ్లి, 3వ పెళ్లి, 4వ పెళ్లి ర్యాంకుల మాదిరి అయిపోతున్నాయిగా, ఆ ర్యాంకుల్లో కూడా మళ్ళా నేను వేరేగా చేసుకుందాము అని అనుకున్న వాళ్ళు కూడా మంచి భర్త దొరకాలి లేదా మంచి భార్య దొరకాలి అని అనుకుని ఈ సంకల్పంతో కనుక వాళ్ళిద్దరినీ పూజ చేసినట్టయితే మొదటిసారి ఏదో కర్మ వల్ల చెడిపోయింది, మరోసారైనా మంచి దొరుకుతుంది, మంచి స్పౌస్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఈ రతి మన్మథుల పూజ చేసుకోవచ్చు. అయితే ఈ మదన పంచమి అంత విశిష్టమైనది అనమాట. అయితే మరి శ్రీ పంచమిలో దగ్గరికి వచ్చేటప్పటికి, అంటే సరస్వతి అమ్మవారిని దగ్గరికి వచ్చేటప్పటికి ఎలాంటి విధి విధానంతో పూజ చేయాలి అంటే కనుక ఈ రోజు తలస్నానం చేసుకుని తెల్లని వస్త్రాలు ధరించి తెల్ల పువ్వులతో, తెల్ల కలువ పువ్వులు కావచ్చు, తెల్లని పువ్వులతో అమ్మవారిని పూజ చేస్తారు. సరస్వతి అష్టోత్తర శతనామాలతో కనుక ఆ తల్లిని పూజ చేసి తెల్లని పదార్థాలు నివేదన చేస్తారు. పాలు, పాయసము, పరవాన్నము, ఇలా తెల్లని కోవా అంటే తయారు చేసింది కాకుండా విడిగా ఇంట్లో, అంటే బయట వేరే కొనుక్కోవడం కాకుండా ఇంట్లో తయారు చేసిన పదార్థాలతో ఏదైనా ఆ తల్లిని నైవేద్యం పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఉపవాసం ఉండాలి అని అనుకున్న వాళ్ళు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో మళ్ళా పునఃపూజ చేసుకుని మళ్ళా అమ్మవారిని పూజ చేసుకుని ఈ రతి మన్మథుల్ని ఇద్దరినీ కూడా పూజ చేసుకుని అప్పుడు ఉపవాస విరమణ చేసేయచ్చు. అయితే అది కూడా మాకు కుదరదు అని అనుకున్నప్పుడు దగ్గరలో ఎక్కడైనా సరే అమ్మవారి ఆలయాలు ఉంటే ఆ ఆలయాలను దర్శించుకుని అక్కడ తమ సంకల్పం చెప్పుకొని తెల్లని వస్త్రాన్ని కానీ, బియ్యాన్ని కానీ, లేదా పాలను కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే వీళ్ళకి చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ వసంత పంచమిలో పిల్లలకి కొంతమంది ఆటిజం ఉంటుంది. ఇంకా పిల్లల దగ్గరికి వద్దాం. సరస్వతి అమ్మవారి దగ్గరికి వచ్చినట్టయితే కనుక ఎవరికైతే తమ పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారో, తర్వాత కొంతమందికి 7 ఏళ్ళైనా 8 ఏళ్ళైనా మాటలు రావు, పిల్లలు ఎదుగుతూ ఉంటారు కానీ మాటలు రావు, వాళ్ళ చేత పూజ చేయించినట్టయితే కనుక మంచి వాక్కు వచ్చే అవకాశం ఉంటుంది. సరస్వతి ఆకు అని ఉంటుంది. అది ఏ ఆకులు పడితే ఆకులు కాదు, తెలుసుకొని ఆ సరస్వతి ఆకు ఈ రోజు మీ పిల్లలకి కనుక తినిపించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మరి మాకు సరస్వతి ఆకు అంటే ఏదో తెలీదు, మరి మేము ఎట్లాగా అనేది కూడా ఉంటుందిగా, అందరికీ దొరకకపోవచ్చు కదా. అయితే తమలపాకుని తీసుకొని దాని మీద తేనెతో అమ్మవారి ఓం శ్రీ వాగ్దేవ్యై నమః అనే మంత్రాన్ని రాసి దాన్ని తేనెతో మంత్రం రాసేస్తారు. బెల్లము దానిలో పెట్టి చుట్టి ఈ పిల్లలకి కనుక తినిపించినట్టయితే వాక్కు శుద్ధంగా వస్తుంది. తర్వాత ఈ ఆటిజం పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి పూజ చేయించడంతో పాటు పుణ్యక్షేత్రాలు ఉంటాయి. అమ్మవారి ఆలయాలు ఉన్నా సరే, లేదు క్షేత్రాలు ఉన్నా సరే, ఆ దగ్గరలో ఎవరెవరికి ఏ క్షేత్రము అందుబాటులో ఉంటుందో, అందరికీ తెలిసింది కొంచెం బాసర, వరంగల్లో పీఠము, ఇలా కాకుండా ఇంకా ఎక్కడైనా దేవాలయాలు ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ఈ పిల్లల చేత కనుక పూజ చేయించి నాలుక మీద మంత్రం రాస్తారు అనమాట. అలా రాయించుకున్నట్టయితే కనుక వాక్కు వచ్చే అవకాశం కనబడుతుంది, మంచి వాక్కు వచ్చే అవకాశం కనబడుతుంది అనమాట. శ్రీ పంచమికి, వసంత పంచమికి, మదన పంచమికి ఇంత విశిష్టత ఆపాదించబడింది ఈ రోజు అనమాట. అమ్మ, అసలు వసంత పంచమి అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అక్షరాభ్యాసాలు. అవును, దాని గురించి మాట్లాడుకుంటే అసలు ఏ విధంగా చేయాలంటారు ఈ అక్షరాభ్యాసం అనేది? మంచి ప్రశ్న. అయితే ఈ మనకి చిన్నపిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలి, ఈ రేపు అకాడమిక్ ఇయర్కి జాయిన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ రోజు పిల్లలకి తలస్నానం చేయించేసి కొత్త పలక, కొత్త బలపము కొనిపెట్టి దాని మీద వీళ్ళ మంచి ముహూర్తం చూసుకొని,
అంటే జనరల్ గా మా ముహూర్తం మనకి 9 లోపు ఉంటుంది. లేదు అంటే అమృత ఘడియలు చూసుకొని ఈ రోజులో ఏదైనా రాహుకాలము, యమగండ కాలము, ఇలాంటి దోషాలు కలిగినటువంటి వర్జ్యము ఇలాంటివి లేనివి చూసుకొని పిల్లల చేత కనుక అక్షరాభ్యాసం చేయించినట్టయితే కనుక దివ్యంగా ఉంటుంది. చదువుకి ఎక్కడ ఆటంకం రాకుండా సాఫీగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అయితే స్కూళ్ళల్లో కూడా దీన్ని ఆచారంగా పెట్టేశారు. ఏమిటంటే ముందు రోజు పిల్లల చేత స్పెషల్ డేగా చేయించి అందరూ, అది కూడా చాలా మంచి ఇది కార్యక్రమం అన్నమాట. ఎవరైతే అక్షరాభ్యాసం అందరికీ జరగాలని లేదు కదా, అక్షరాభ్యాసం జరగకుండానే మనము దీనిలోకి చదువులోకి పంపించేస్తుంటారు కుదరని పక్షంలో. మరి స్కూల్స్ లో ఒక డే ముందు సెలబ్రేషన్స్ చేస్తుంటారు కదా, అవునమ్మా. మరి ఈ అక్షరాభ్యాసం కూడా ఒక డే ముందు అలా చేయకూడదు. అంటే వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఫార్మాలిటీగా మేము కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము అని ఏదో నామక వాస్తే రాస్తారు. కానీ అది లెక్కలోకి పెట్టుకోకూడదు. మనంతట మనము మన ఇంట్లో కానీ దేవాలయంలో కానీ పిల్లల చేత ఇలా రాయించుకున్నట్టయితే కనుక ఈ రోజు ముహూర్తం చూసే పనే లేదు, ఎప్పుడైనా రాయించుకోవచ్చు. ఈ 3 నేను చెప్పినట్టు వర్జ్యము, రాహుకాలము, యమగండ కాలము, ఈ 3 లేనప్పుడు కనుక పిల్లల చేత రాయించుకున్నట్టయితే ఎక్కడ ఆటంకాలు లేకుండా చదువు సాఫీగా సరిపోతుంది అనమాట. ధన్యవాదాలు. నమస్తేనండి.